నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు అవినాష్ దాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, నవరాత్రుల్లో నవదుర్గలలో 8వ రోజు ఏ అవతారంతో మనం ఆరాధిస్తుంటాము? ఆ రకంగా ఆరాధించడం వల్ల కలిగే ఫలితం ఏంటి? పర్పుల్ కలర్ వస్త్రం, ఓకే, కోకోనట్ కొబ్బరికాయ నైవేద్యం అండ్ మల్లె పువ్వు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మహాగౌరి. మహాగౌరి అంటే, గౌరి అంటే అందం, మహా అంటే చాలా చాలా అందం ఉన్న అమ్మాయి మహాగౌరి. దానితో పాటు చాలా అందం. ఇంకోటి గౌరి అంటే ప్యూరిటీ కూడా వస్తుంది. ప్యూరిటీతో వచ్చేది విల్ పవర్, విపరీతమైన విల్ పవర్ ఉంటుంది. ఒక వాటర్ బాటిల్ ఉందండి, లేకపోతే ఒక బుక్ ఉంది, ఏదైనా రాయాలి. మీరు ఒక పేజ్ రాస్తారు, 2 పేజీలు రాస్తారు, 1,00,000 పేజీలు రాయగలుగుతారా? అదొక విల్ పవర్ ఉండాలి. సంతకాలు పెట్టాలండి. ఒక పెళ్ళి జరుగుతుంది, మీ కూతురిది అనుకోండి, 1,00,000 మందికి మీరు కార్డులు ఇవ్వాలి, 1,00,000 సంతకాలు పెట్టగలుగుతారా? విల్ పవర్ కావాలి. ఒక పని, పెద్ద పని చేయాలంటే విల్ పవర్ కావాలి. ఒక 30 అంతస్తుల భవనం కట్టాలంటే విల్ పవర్ కావాలి. ఆ విల్ పవర్ అనేది మహాగౌరి ఇస్తుంది. మళ్ళీ ప్యూరిటీ అంటే స్వచ్ఛమైన ఇట్లా స్వచ్ఛమైనది అంటే మీకు ఎలా చెప్పాలి నేను? సాత్వికమైన పవర్. ఓకే, అంటే మాట స్పష్టంగా ఉండాలి, మాట మంచి మాట అయి ఉండాలి, ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. వేరే వాడు మీరు బాగా ప్రవర్తిస్తే నేను బాగా ప్రవర్తిస్తాను, మీరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే నేను బాగా ప్రవర్తిస్తాను. బాగానే ప్రవర్తిస్తారా? అదే మహాగౌరి. ఓకే ఓకే. కాళీ ఏమంటుంది? ఇఫ్ యు ఆర్ గుడ్ ఐ ఆమ్ గుడ్, ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐ ఆమ్ ఎక్సలెంట్. ఓ ఎక్సలెంట్. అది కాళీ అంటుంది. ఓకే. మహాగౌరి ఏమంటుంది? ఇఫ్ యు ఆర్ గుడ్ ఐ ఆమ్ వెరీ గుడ్, ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐ ఆమ్ వెరీ వెరీ గుడ్. ఓకే. శత్రువుని కూడా ప్రేమిస్తుంది మహాగౌరి. ఓకే. నువ్వు నన్ను కొడతావా? కొట్టు. నా డబ్బులు తీసుకెళ్తావా? తీసుకెళ్ళిపో. ఈ చెంప కొడితే ఈ చెంప చూపి అన్నట్టు కొట్టు. చెంప చూపి, ఇక్కడ కొట్టు, ఇక్కడ కొట్టు, ఇక్కడ కొట్టు. మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అసలు అలాంటి వాళ్ళు ఎవ్వరు ఏమి చేయలేరు. దానివల్ల విపరీతమైన స్పీడ్ వస్తుంది. మీరు చూడండి, బాగా లెక్కలు చేసేవాళ్ళు చాలా సౌమ్యంగా ఉంటారు. గమనించారు ఎప్పుడైనా? బాగా లెక్కలు చేసేవాళ్ళు, మ్యాథమెటిషియన్స్, పెద్ద పెద్ద మ్యాథమెటిషియన్స్ చాలా సౌమ్యంగా ఉంటారు, చాలా సాఫ్ట్గా ఉంటారు, రౌద్రం ఉండదు. ఎందుకని? ఆ ప్రేమ విపరీతమైన ప్రేమ వస్తే మనిషికి మైండ్ స్పీడ్ ఉంటుంది. అంటే చాలా స్పీడ్గా ఆలోచించగలుగుతారు, ఆ లెక్కలని బాగా చేయగలుగుతారు. ఆ సివిల్ ఇంజనీర్లు వాళ్ళు, పెద్ద పెద్ద ఇంజనీర్స్ని చూడండి మీరు, చాలా సౌమ్యంగా ఉంటారు ఆ ప్రేమ వల్ల. ఓకే. దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఒక బుధాదిత్య యోగం అంటారు చూడండి. ఒక బుధగ్రహ ఎనర్జీ ఉంటుంది. ఆ చదువులన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ స్టేట్ ర్యాంకులు వస్తాయి చూడండి, స్టేట్ ర్యాంకులు 1 1 1 2 2 2. ఈ బ్యాచ్ అంతా ఆ మహాగౌరి ఆశీర్వాదం ఉంటుంది. ఓకే. ఇప్పుడు మహాగౌరి గురించి మాట్లాడుతుంటే కూడా ఎంత సాఫ్ట్ టోన్ వస్తుంది నా దగ్గర నుంచి. నేను కాళికాదేవి గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ టోన్ రాలే, రౌద్రం వచ్చింది. అదే మహాగౌరి గురించి మాట్లాడుతున్నప్పుడు చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత ప్రేమగా. మీరు ఆ టాపిక్ చేసేటప్పుడు అందుకే అంత సీరియస్గా కూర్చున్నారా? నేను చేయలేదండి, అది పైనుంచి ఆ శక్తి ఉంటుంది. ఓకే. నేను నిజంగా తలుచుకొని నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీ గురించి మాట్లాడతాను అని కోరుకున్నాను అంతే. నా వాయిస్ చూడండి ఎలా మారిపోయింది, ఎంత సాఫ్ట్గా, ఎంత సౌమ్యంగా, ఎంత స్లోగా, ఎంత జాగ్రత్తగా. అసలు యాక్చువల్గా నేను ఇలా మాట్లాడను, కానీ మహాగౌరి అమ్మవారు మాట్లాడిస్తున్నారు, ప్రేమించేస్తారు. కొంతమంది మాట్లాడతారు చిరాగ్గా, అవతలాడు కోపం వచ్చేస్తుంది. మహాగౌరి అమ్మవారు ఆ మాటతోనే
స్వీటీ అనే పేరు వచ్చేస్తుంది డైరెక్ట్. ఇప్పుడు అనుష్కని స్వీటీ అంటారు, తెలుసు కదా, ఎంత ప్రేమగా మాట్లాడుతుంది ఆ అమ్మాయి. అందుకని ఆ అమ్మాయి అంత అందంగా ఉంది, చూసారా. అనుష్క మాట సౌమ్యం, ప్రేమ, అందం వచ్చేసింది ఆటోమేటిక్గా అమ్మాయికి. ఏం చేయలే అమ్మాయి. పోయిన జన్మలో మీరు ప్రేమగా మాట్లాడితే ఈ జన్మలో అనుష్క లాగా అంత అందంగా ఉంటారనమాట. ఓకే. ప్రేమ ఈజ్ బ్యూటీ. ఎంత అందమో అనుష్క గారికి. మళ్ళీ యాక్టింగ్ ఎంత బాగా చేస్తారు. ఆ విల్ పవర్ ఉంది ఆవిడకి. ఈ విల్ పవర్కి, అందానికి కారణం ఏంటంటే ఆ ప్రేమ. అనుష్క గారు నాకు తెలిసి ఆమెను ఎవరు ద్వేషించినా కూడా ఆమె ప్రేమిస్తారేమో. అందుకని ఆమె పేరు కూడా స్వీటీనే చూడండి. అంత ప్రేమ, అంత ఆ మాట కూడా చాలా సాఫ్ట్గా. నేనేదో 5 నిమిషాలు మాట్లాడుతున్నాను, వాళ్ళు జీవితాంతం అది చేశారు, వాళ్ళు జన్మలు. అందుకని వాళ్ళు అంత అందంగా, అంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు. బేసిక్గా మాట అనేది సాఫ్ట్ జోన్లోకి వెళ్ళిపోతుంది. తెలివితేటల్లో ఫస్ట్ ఉంటారు. స్పీడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీరు చూడండి, అనుష్క గారు యోగాలు ఇవన్నీ చేస్తారు. ఆ స్పీడ్ ఉంటుంది ఆ మనిషికి. అన్నిటికీ మూల కారణం మహాగౌరి. ఈ మహాగౌరి వెనకాల ఉన్న శక్తి కృష్ణుడు. ఆ ప్రేమ, కృష్ణుడు అంటే ప్రేమ. ఈ ప్రేమ నుంచి ఆ కృష్ణుడు, ఆ మహాగౌరి ఇదంతా వచ్చింది. సో ద మూలం ప్రేమ అన్నమాట. ఎంత ప్రేమ ఉంటే నీకు డబ్బులు ఇస్తాడు వాడు, అప్పు ఇస్తాడు, నువ్వు తిరిగి ఇవ్వకపోయినా ఏమనుకోడు. మామూలుగా మన వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఇస్తారు, తిరిగి ఇవ్వకపోతే వాడిని వేధించి కొట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇది అది. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇచ్చేటప్పుడే ఇంకా నాకు రావులే అనుకునే ఇస్తారు వీళ్ళు. అది వాళ్ళ మైండ్ సెట్. ఓకే. అంటే అవతలాడు ఏదో కష్టంలో ఉన్నాడు, మన దగ్గర ఉన్న ఇచ్చేద్దాం. ఒక ప్రేమ అనేది ఉంటుంది. ప్రేమ ఉంటే అన్నీ వస్తాయి. మీరు చూడండి, బేసిక్గా ప్రేమకు సంబంధించిన బలం ఇది మహాగౌరి. అందుకనే అన్నారు మహాగౌరి అమ్మవారు మామూలు కాదు. మహాగౌరి టెంపుల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, గమనించారా మీరు. మహాగౌరి అని చాలా టెంపుల్స్ ఉంటాయి. ఓకే. మనకు అక్రాస్ నార్త్ ఇండియా తీసుకుంటే మహాగౌరి టెంపుల్స్ చాలా ఎక్కువ. ఇక్కడ మనకు సౌత్లో బాలాజీ ఎట్లనో అక్కడ మహాగౌరి చాలా ఎక్కువ. ఓకే. సో బేసిక్గా ప్రేమ, అందం ఇది, అండ్ ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్. సో ఇవన్నీ ఉంటాయి. సో ఎవరైతే ఏ గొడవ లేకుండా హ్యాపీగా జీవితం కొనసాగిద్దాం అనుకుంటున్నారో వీళ్ళు మహాగౌరిని ఆరాధించాలి. ఆ ఎనర్జీ అనేది ఒక ఎస్టాబ్లిష్ అవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే, మనము ఏ దేవతని పూజిస్తున్నామో, ఏ దైవాన్ని అయితే పూజించడమే కాదు, అక్కడ వెనకాల మూలం ఉన్న ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ క్యాచ్ చేసి అలా ప్రవర్తించడం మొదలెట్టాలి. మీరున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మహాగౌరి పూజించారు, ఆ నెక్స్ట్ డే నుంచి మీరు కొంచెం ప్రేమ అనేది ఇంకల్కేట్ చేసుకున్నారనుకోండి, మీకు ఇంకా ఫలితం కలుగుతుంది. లైఫ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా మంచి బాటలోకి వెళ్తుంది. ఓకే. అది. సో ఇది బేసిక్గా మహాగౌరి అమ్మవారి దయ, ఆశీస్సులు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.